ఆయన ధ్యానానికి అనేది ఏదో రకమైన శారీరక అదుపు లేనిదే సాధ్యం కాదు. అంటే మరి తిమిర్లు, నొప్పులు, ఎక్కువసేపు కూర్చోలేకపోవడాలు, ఆయాసం రకరకాలు వస్తాయి కదా, అవి లేకుండా ఉండడానికి ఎంతో కొంత శారీరక వ్యాయామం, ఆసనాలు చేయాలన్నమాట. ఈ పనికి అటాకులోని కొన్ని ఆసనాలు సులువైనవి, చాలా ఉపయోగకరమైనవి కూడా. అవి శారీరక మానసిక ఆరోగ్యానికి సామాన్య ఆహార నియమాలతో పాటు ఆభ్యసించవచ్చు. మరి కఠినమైన నియమాలు కాకుండా సాధారణ నియమాలు పాటిస్తూ సాధన చేయొచ్చు. అట్లా నేను చెప్పే వాటిలో అలానే ఉంటుంది. నేను యోగాసనాలు చేయించే, ప్రాణాయామం చేయించే కూడా అలానే ఉంటుంది. సాధారణంగా ఎవరైనా చేయగలిగేటివి ఉంటాయి అన్నమాట. వెంటనే చేయకపోయినా కనీసం ఒక వారానికో నెలకో చేయగలిగే విధంగా చేసే విధానం ఉంటుంది అన్నమాట. యోగి తన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుడైందే తన ఆత్మను వినియోగించడంలో బిజీ అయిపోకూడదు. అప్పుడు యోగాకు ముఖ్య ఉద్దేశమైన ఆత్మను శక్తితో ఏకం చేయడం అనేది